నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నిర్వహణ. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన చైర్పర్సన్ బత్తిన లక్ష్మి. స్వతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన జాతిపిత మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పిలుపు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. జనసేన నాయకులు కరాటం రెడ్డిబాబు డిమాండ్. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగనమ్మ అమ్మవారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం. ఈ నెల 3వ తేదీన శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఆలయ కమిటీ. జాతిపిత మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో గాంధీ జయంతిని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ పలువురు కౌన్సిలర్లు అధికారులతో కలిసి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మెరుగైన సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను, సిబ్బందిని సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవి రత్నం, కౌన్సిలర్ చిటికల అచ్యుతరామయ్యతో కలిసి చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. దేశ స్వతంత్ర పోరాటంలో గాంధీజీ పోషించిన పాత్రను వివరించారు. అదేవిధంగా ఆయన అనుసరించిన సత్యం, అహింస మార్గాలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరేంద్ర కుమార్, మేనేజర్ వెంకటరమణ, వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్లు నంబూరి రామచంద్రరాజు, ఎల్ వెంకటేశ్వరరావు, తడికిమళ్ల మురళీ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మన జంగారెడ్డి పురపాలక సంఘం కార్యాలయంలోని మహాత్మా గాంధీ జయంతి జరుపుకుంటున్నాము. అందరూ కూడా మాలలేసి జరుపుకుంటున్నాము. ఆయన అడుగుజాడల్లో నడవాలని, ఆయన చేసిన మంచి పనులు ఎవరు మర్చిపోకూడదని కోరుకుంటున్నాను. గాంధీజీ గారు పూర్తి పేరు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. ఆయన గుజరాత్ రాష్ట్రంలోని పోరుబందర్లో జన్మించారు. 155 జయంతి సందర్భంగా మన మున్సిపల్ ప్రాంగణంలో గాంధీ వారికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆయన క్విట్ ఇండియా ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం, అహింసావాది ఎన్నో ఉద్యమాలు చేసి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చారు. అందరూ ఆయన బాటలోనే నడుచుకుంటూ హింసను వదిలేసి అహింసా మార్గంలోనే అందరూ న్యాయంగా చట్టబద్ధంగా నడుచుకోవాలని కోరుకుంటూ ఈరోజు మన జంగారెడ్డి పట్టణంలో మున్సిపల్ కార్యాలయంలో గౌరవ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి గారి అధ్యక్షతన మన గాంధీ జయంతి వేడుకలు జరుపుకోవడం అనేది చాలా సంతోషం. మహాత్మా గాంధీ అలాగే ఎందరో మహానుభావుల యొక్క త్యాగఫలం ఈ రోజున మన స్వేచ్ఛ జీవితంలో ఉన్నాము. అలాగే ముఖ్యంగా బ్రిటిష్ వారిని మరి తరిమి కొట్టినటువంటి మహానుభావులు ఎందరో ఈ యొక్క భారతదేశంలో జీవించడం అనేది మన గర్వకారణం. స్వతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన జాతిపిత మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పిలుపునిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో బుధవారం జాతిపిత గాంధీజీ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా గాంధీజీ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు పరిమి సత్తిపండు, బొబ్బర
రాజ్ పాల్తో కలిసి రావూరి కృష్ణ మాట్లాడుతూ స్వతంత్ర పోరాటంలో గాంధీజీ పోషించిన పాత్రను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ మహాత్మా గాంధీని స్మరించుకుని ఘన నివాళులు అర్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి తోటికుంట రాము, నాయకులు పెనుమర్తి రామ్కుమార్, రాజాన సత్యనారాయణ, కోటగిరి ప్రమీల, గుల్లపూడి శ్రీదేవి, షేక్ యాకోబ్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మహాత్మా గాంధీ గారి 155వ జయంతి సందర్భంగా మరి వేళ పట్టణ టీడీపీ కార్యాలయంలో వారి యొక్క వేడుకలు చేసుకుంటున్నాం. మరి ఆయన దేశానికి ఎంత త్యాగం చేశాడో అందరికీ తెలుసు. మరి ఆ రోజు బ్రిటిష్ వారిని తరిమి కొడతంలో ఎంతో త్యాగం చేసి మరి చాలా మంది ప్రాణ త్యాగాలు చేసిన వారు కూడా ఉన్నారు దీంట్లో. మరి దాంట్లో మరి గాంధీ గారు కూడా మరి బ్రిటిష్ వాళ్ళని ఈ యొక్క దేశం నుంచి తరిమి కొడతాం, మరి మనకు స్వతంత్రం తీసుకొచ్చడంలో ఎంతో త్యాగం చేసినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తిని మనం భరించుకుంటాం మన అందరం కూడా ఎంతో అదృష్టం అని చెప్పి ఈ సందర్భంలో తెలియపరుస్తూ, మరి గాంధీ గారు అంటే మనకు గుర్తుకొచ్చేది స్వతంత్రం కోసం ఆయన అహింస మార్గంలో ఎంతో పోరాటం చేసి ఇవాళ మనకి ఈ స్వతంత్ర భారతావనిని మనకి ఇచ్చారు. అంటే దానికి మూల కారకులు గాంధీ మహాత్ములు. మరి ఆయన యొక్క నడవడిక, ఆయన యొక్క మార్గం, ఆయన మనకు సూచించిన మార్గాన్ని మనందరం పాటించి అందులో కొంత భాగంగా మనం మన దేశానికి మంచి చేస్తామని, అలాగే మన గ్రామానికి మంచి చేయాలని, అట్లాగే ఈ రోజున ఆయన జయంతిని స్మరించుకుంటూ, అంటే మనుషుల్లో మహానుభావుడు ఎవరు అంటే గాంధీ మహాత్ముడే మనం చెప్పుకోవాలి. గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టౌన్ అధ్యక్ష కార్యదర్శులకి అభినందనలు తెలియజేస్తూ, ఈ దేశానికి అందించినటువంటి స్ఫూర్తి అయితే ఉందో ఆయన జాతిపితగా పిలువబడుతున్నాడు. ఈ భారతదేశం ఉన్నంత వరకు ఆయన జాతిపితగా, ఈ స్వతంత్రాన్ని సాధించినటువంటి ఒక నాయకుడిగా మనం మిగిలిపోతాడు. ఈ సందర్భంగా ఆయన్ని మనస్ఫూర్తిగా ధ్యానించుకుంటూ ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ మహాత్మా గాంధీ. గత ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని జనసేన నాయకులు కరాటం రెడ్డిబాబు కోరారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష విరమణ సందర్భంగా బుట్టాయిగూడెం మండల జనసేన నాయకులు సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. బుట్టాయిగూడెం నుంచి కూటమి పార్టీల నాయకులు పాదయాత్రగా బయలుదేరి జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కరాటం రెడ్డిబాబు మాట్లాడుతూ, హిందువులకు అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ప్రభుత్వంలో ఎంతో అవినీతి జరిగిందని అనుమానాలు వ్యక్తమయ్యాయన్నారు. దీంతో కూటమి ప్రభుత్వం దీనిపై విచారణ చేపట్టిందన్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి నిజాలను వెలుగు తీయాలని కోరారు. అనంతరం జనసేన బుట్టాయిగూడెం మండల అధ్యక్షులు మెట్ట బొచ్చిరాజు మాట్లాడుతూ ఈ పాదయాత్ర వివరాలను వెల్లడించారు. తొలుత ర్యాలీలో పాల్గొన్న కరాటం రెడ్డిబాబుకు జనసేన నాయకులు ఉక్కుర్తి సీతారాం పూలమాలలు వేసి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాదం నాగకృష్ణ, తీగల గోపాలకృష్ణ, తోట రవి, గుండుమోగుల సత్యనారాయణ, రాజు మాస్టర్, గొడుగు శేషు, మాణిక్యాలరావు, పూనం రాజా తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో జరిగిన అవినీతికి ఒక లడ్డూయే కాదు, చాలా అవినీతి జరిగింది. టికెట్లలో కానీ, దర్శనాల్లో కానీ, ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి 100 మందిని తీసుకెళ్ళి 10 రోజులకు ఒకసారి దర్శనాలు చేయించటం. తిరుపతిని హిందువులు చాలా పవిత్రంగా చూస్తారు. అలాగే మసీదులన్నా పవిత్రంగా చూడాలి, చర్చిలన్నా పవిత్రంగా చూడాలి. ఇలాంటి వాటిల్లో ఈ అవినీతి లేకుండా చూసి అన్ని విధాల అందరికీ న్యాయం జరిగేలాగా సుప్రీంకోర్టు కానీ, సిబిఐ కానీ, సిట్ కానీ వేసినందుకు అందరూ మంచి నిర్ణయం వస్తుందని మేము ఆశిస్తున్నాం. 320 రూపాయలకి నెయ్యి వస్తుందంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే
350 రూపాయలకి కానీ 500కి కానీ 800కి 800కి కూడా నెయ్యి రాని పరిస్థితుల్లో 350 రూపాయలకి నెయ్యి కొన్నారు అంటేనే అందులో తేడా జరిగిందనే అర్థం. సుప్రీంకోర్టులో ఈ విషయం ఉంది కాబట్టి ఎంతకన్నా ఎక్కువ మాడడం ధర్మం కాదు. ఈ అవకాశం ఇచ్చిన మా జనసేన కుర్రాళ్ళకి, కష్టపడి అక్కడి నుంచి ఈ వెంకటేశ్వర గుడి దాకా నడిచి వచ్చిన ఈ కుర్రాళ్ళందరినీ అభినందిస్తున్నాం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి గురించి కళ్యాణి గారు చేపట్టినటువంటి దీక్షకి సంఘీభావంగా ఈ 2వ తారీఖున బుట్టగూడెం జనసేన నాయకులు మరి ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిసి మరి బుట్టగూడెం నుంచి పారిజాత గుడికి సుమారు 7-8 కిలోమీటర్ల పాదయాత్రగా రావడం జరిగింది. మరి ఈ అవినీతి ఏదైతే ఉందో మరి ప్రభుత్వం వెంటనే గుర్తించి మరి ఈ కల్తీ చేసినటువంటి దోషులను వెంటనే శిక్షించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ, రెడ్డిబాబు గారికి, పాదం నాగకృష్ణ గారికి అందరికి కూడా జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయంలో ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమయ్యే దసరా ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆలయ అర్చకులు మాడపల్లి వెంకట శేషాచార్యులు కోరారు. పట్టణంలోని గంగానమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం అమ్మవారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 3వ తేదీన గంగానమ్మ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్నాయన్నారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించినట్లు తెలిపారు. 3వ తేదీన అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని అన్నారు. అంతేకాకుండా భక్తులను దసరా ఉత్సవాలకు ఆహ్వానిస్తూ 108 మంది మహిళలు కలశాలతో శోభయాత్ర కూడా నిర్వహిస్తారన్నారు. కావున గంగానమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే దసరా ఉత్సవాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ కలగర వీర్రాజుతో పాటు కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి గ్రామదేవత శ్రీ గంగానమ్మ అమ్మవారి దివ్య సన్నిధానంలో దసరా నవరాత్రి మహోత్సవాలు 3వ తేదీ నుండి 3వ తేదీ గురువారం నుండి ప్రారంభం కాబోతున్నాయి. మరి ఈరోజు శ్రీ గంగానమ్మ అమ్మవారికి ముందుగా పంచామృతములతో, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేక కార్యక్రమం కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరిగింది. అలాగే భక్తులందరి సహకారంతో ఈ అభిషేక కార్యక్రమాన్ని మనం అందరూ కూడా జరుపుకున్నాము. అలాగే 3వ తేదీ గురువారం అనగా శ్రీ గంగానమ్మ అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవిగా ప్రాతకాలంలో ముందుగా విశ్వక్షేణ ఆరాధన, మహాగణాధిపతి పూజ, పుణ్యవాచనము, అలాగే మండపారాధన, కలశస్థానంతో తెల్లవారుజామున అవతార పూజా కార్యక్రమం అంతా కూడా జరిగిన తర్వాత శ్రీ గంగానమ్మ అమ్మవారు ఉత్సవమూర్తి మేళతాళాలతో, మంగళ వాయిద్యాలతో, వేద మంత్రాలతో 108 మంది స్త్రీమూర్తుల చేత కలశలు ధరించి బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపుగా పురవీధుల్లో అమ్మవారు విహరిస్తారు. ఎందుచేతంటే అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నవి. మీరందరూ కూడా నా నవరాత్రి మహోత్సవాలకు మీరందరూ కూడా విచ్చేయండి అని అమ్మవారు మనందరికీ కూడా తెలియపరచడం కోసమే ఈ గ్రామోత్సవం కార్యక్రమంలో అమ్మవారు రేపు ఉదయం 8:30 బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు కార్యక్రమం నిర్వర్తించుకోవడం జరుగుతుంది. అలాగే సాయంత్రం శాంతిహోమ కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకోవడం జరుగుతుంది. ఈ 9 రోజులు కూడా మీ గోత్రనామాలతో అర్చన కొరకు ఆలయం వద్ద కమిటీ వారిని సంప్రదించి మీ గోత్రనామాదులు నమోదు చేయించుకోండి. అలాగే ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటలకి సామూహిక కుంకుమ పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఆ పూజా కార్యక్రమాలకు పూజా ద్రవ్యాలు యావత్తు కూడా మీరు తీసుకువచ్చి అమ్మవారి పూజ జరుపుకునేటువంటి సౌలభ్యం ఉన్నది. కావున భక్తులందరూ కూడా ఈ నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొని శ్రీ గంగానమ్మ అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా పాత్రలు కావలసిందిగా తెలియజేస్తున్నాం. ఇట్లా ఆలయ కమిటీ జంగారెడ్డిగూడెం.
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్డు వద్ద ఉన్న జాతిపిత విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ బత్తిన నాగలక్ష్మి, వైస్ చైర్మన్ ముప్పడి వీరాంజనేయులు, జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, రాష్ట్ర నాయకులు మండవల్లి సోంబాబు, కాసర తులసిరెడ్డిలు మీడియాతో మాట్లాడారు. స్వతంత్ర పోరాటంలో మహాత్మా గాంధీజీ పోషించిన పాత్రను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో గాంధీజీ కలలు కన్నా స్వరాజ్యాన్ని నెరవేర్చిన ఏకైక నాయకుడు తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ అందించిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కంచర్ల వాసవి రత్నం, ఎంపీపీ కొదమ జ్యోతి, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు చిటికెల అచ్యుతరామయ్య, మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, నాయకులు షేక్ అక్బర్, ముప్పిడి శ్రీనివాస్, బత్తిన చిన్న, జట్టి ఆదిత్య, చిప్పాడ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన మన వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ నా నమస్కారం. గాంధీ జయంతి గారి జయంతి ఇవాళ పూలమాలలు వేసి గరణవారిలో నిర్మించుకున్నాము. ఆయన అడుగుజాడల్లో ఆయన చేసిన పనులు ప్రతి ఒక్కరూ మర్చిపోకూడదని కోరుకుంటున్నాం. మనం సాధించుకున్నటువంటి యొక్క స్వాతంత్రం మరి ఎంతో మంది ప్రాణత్యాగంతో సాధించుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి అందులో ముఖ్య భూమిక పోషించినటువంటి మహాత్మా గాంధీ గారు అహింస పరమధర్మ అనేటటువంటి ఒక నినాదంతో శాంతియుతంగా పోరాడి మరి ఈ రోజున మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్ర ఫలాలను సాధించడంలో కీలక భూమిక పోషించినటువంటి వారికి మరి ఈ రోజున ఇక్కడ మనం ఘనంగా నివాళులు అర్పించడం మరి ఎంతో ఆనందదాయకం. వారు చూపించినటువంటి బాటలోనే ప్రతి ఒక్కళ్ళు కూడా పయనించి దేశానికి మంచి పేరు తీసుకురావాలని చెప్పిన ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, త్యాగమూర్తుల ఫలితంగా వచ్చిన స్వతంత్రం మనం ఈ రోజు అనుభవిస్తున్నాం. ఆ త్యాగమూర్తుల్లో మహాత్మా గాంధీ గారు ఒకరు. మహాత్మా గాంధీ గారు శాంతియుతమైన పోరాటం చేస్తూ స్వాతంత్రంలో కీలక భూమిక పోషించడం జరిగింది. అటువంటి త్యాగమూర్తుల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేటి తరాల వారికి గాంధీ గారు, అదేవిధంగా నెహ్రూ గారు, అదేవిధంగా మన పొట్టి శ్రీరాములు గారు ఇటువంటి యొక్క జీవిత చరిత్రని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మహాత్మా గాంధీ గారు ఈరోజు 155వ జయంతి, అంటే ఇంచుమించుగా 155 సంవత్సరాలు అయినా కానీ ఆయన మనం గుర్తుంచుకున్నామంటే ఆయన ఎటువంటి త్యాగమూర్తితో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు 155వ జయంతి సందర్భంగా గాంధీ గారికి మనం నివాళులు అర్పించడానికి వచ్చాం. ఇక్కడ ఆయన చేసిన త్యాగానికి ఫలితంగా మనం ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా మనం ఈ దేశంలో తిరుగుతున్నాము అంటే ఆయన చేసిన దీక్ష ప్రతిఫలమే మనం ఈరోజు అనుభవిస్తున్నాం. అందరి మహానుభావులు తీర్పే మనం ఈరోజు ఆస్వాదిస్తూ ఆయన చేసిన ప్రతిఫలానికి ఆయనకి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున గాంధీజీ కన్న కళలన్నీ కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యమైంది. అక్టోబర్ 2, 2019 తారీఖున మరి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్వరాజ్య పరిపాలన ఏర్పాటు చేసి సచివాలయాలు, అలాగే వాలంటీర్ల ద్వారా ప్రతిదీ కూడా ప్రతి సంక్షేమ పథకం కానీ, అలాగే కరోనా కష్టకాలంలో కూడా ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉంటే మరి ఇంటింటికి వెళ్ళి సేవలు అందించిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో గాంధీజీ కన్న కళలు నెరవేరినాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్ మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం.
జాతిపిత మహాత్మా గాంధీ కలలు కన్నా సత్యం, సద్భావనతో కూడిన సమాజాన్ని నెలకొల్పటానికి తమ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు సత్యేంద్రబాబు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకను బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న జాతిపిత విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దాల ప్రసాద్తో కలిసి సత్యేంద్ర మీడియాతో మాట్లాడారు. దేశంలో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఈ పరిస్థితి మారాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. గాంధీజీ కలలు కన్నా సమాజాన్ని నెలకొల్పేందుకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లి రామసూరిరెడ్డి, ఏలూరు జిల్లా లీగల్ సెల్ చైర్మన్ బొడ్డు వాసు, యువజన కాంగ్రెస్ నాయకులు కొప్పుల బాలకృష్ణ, తాటి నాగరాజు, ఏ గంగాధర్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనందరి బాపూజీ గాంధీ గారు జన్మదిన సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని గాంధీ గారి విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కలిసి గాంధీ గారి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు గాంధీ గారికి దేశంలో జరుగుతున్న పరిణామాలపైన ఒక నివేదన, ఒక వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈరోజు దేశంలో చూసుకున్నట్లయితే గాంధీ గారికి అమలుగన్నటువంటి స్వరాజ్యం, అలాగే సమానత్వం, వీటన్నిటికీ విరుద్ధంగా దేశాన్ని తిరోగమనం పట్టిస్తున్నటువంటి నరేంద్ర మోడీ పరిపాలనను, అలాగే ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి వారి వ్యాపార స్నేహితులు అంబానీకి, అదానికి దేశాన్ని దోచిపెడుతున్న విధానాన్ని గాంధీ గారి ద్వారా ఈరోజు దేశ ప్రజలకు తెలియజేసే కార్యక్రమంగా ఈ వినతిపత్రం సమర్పించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. గాంధీ గారి అడుగుజాడల్లో ఆయన ఆయన ఆలోచనల అనుసారం, ఆయన భావజాల అనుసారం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పనిచేసి దేశంలో కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం ఏరియా నుండి అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరి గాంధీ జయంతి జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ రావాల్సిన ఇది మరి కొద్దిగా తేడాతో మరి ఓడిపోవడం జరిగింది. ముందు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చేవారు కూడా మేము కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తామని, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తామని కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ దసరా ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఈ నెల 3వ తేదీన గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారికి నూకాలమ్మ అమ్మవారు సారె సమర్పించే కార్యక్రమం తలపెట్టామన్నారు. నూకాలమ్మ ఆలయం వద్ద నుంచి గంగానమ్మ ఆలయం వరకు పెద్ద సంఖ్యలో శోభయాత్రగా తరలి వెళ్లి అమ్మవారికి సారె సమర్పిస్తామన్నారు. కావున ఈ శోభయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అనంతరం ఆలయ అర్చకులు మనోజ్ కుమార్ శర్మ మాట్లాడుతూ ఆలయంలో జరిగే దసరా ఉత్సవాల వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం, భక్తులు తదితరులు పాల్గొన్నారు. దివ్యాలయము శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయము. ఈ ఆలయంలోని రేపు 13వ తారీఖు కాడి నుంచి కూడా దేవీ నవరాత్రుల కార్యక్రమం అత్యంత వైభవంగా ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేశాము. ఇదే మా ఆహ్వానంగా భావించి మీరందరూ కూడా ఎక్కువజాము నుంచి వచ్చి అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కమిటీ తరఫున తెలియజేస్తున్నాము. అలాగే ఈ అమ్మవారికి ఈ 10 రోజులు జరిగే కార్యక్రమాలకే వస్త్రాలంకరణకు కానీ, పుష్పాలంకరణకు కానీ, ప్రసాద వితరణకు కానీ మీ అందరూ కూడా, భక్తులందరూ కూడా ఈ అమ్మవారి ఆలయానికి సహాయ సహకారాలు ఇవ్వాలని ఆలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా నూకాలమ్మ అమ్మవారి ఆలయం నుంచి కూడా
దసరా నవరాత్రుల కార్యక్రమానికి గంగానమ్మ అమ్మవారి దగ్గరికి, మన గ్రామదేవత అమ్మవారి దగ్గరికి ఈ అమ్మవారి దగ్గర చీర సారీ పట్టుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే రేపు ఉదయం లక్షవారం ఉదయం 10 గంటలకి ఈ అమ్మవారి ఆలయ ప్రాంగణం నుంచి చీర సారీ తీసుకొని గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్తున్నాము. ఇదే మా ఆహ్వానంగా భావించి భక్తులందరూ కూడా రేపు ఉదయం 9:30కి ఆలయ ప్రాంగణానికి వచ్చి అమ్మవారి ఈ కార్యక్రమాలని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేస్తున్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క దివ్య ఆలయ క్షేత్ర సన్నిధానం నందు అత్యంత వైభవపేతంగా దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకుని 3వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు అమ్మవారికి ఈ మాసంలో జరిగేటువంటి దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు నూకాలమ్మ అమ్మవారి యొక్క ఆలయంలో పక్షం పాటు అమ్మవారిని విశేషంగా ఆరాధన కార్యక్రమాలంతా కూడా జరుపుకుంటూ రేపు అమ్మవారి దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్ని పురస్కరించుకుని ఉదయం అమ్మవారికి కలశ స్థాపన కార్యక్రమం జరిపి తదనంతరం అమ్మవారికి విశేషంగా రేపు స్వర్ణవర్ణ కవచాలంకృతంలో శ్రీ నూకాలమ్మ అమ్మవారు దర్శనం చేస్తారు. ఈ కార్యక్రమాల్లో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ జయంతి నిర్వహణ. గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి పారిశుద్ధ్య కార్మికులను సన్మానించిన చైర్పర్సన్ బత్తిన లక్ష్మి. స్వతంత్ర పోరాటంలో ముఖ్య పాత్ర పోషించిన జాతిపిత మహాత్మా గాంధీని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ పిలుపు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి. జనసేన నాయకులు కరాటం రెడ్డిబాబు డిమాండ్. జంగారెడ్డిగూడెం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారికి పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం. ఈ నెల 3వ తేదీన శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఆలయ కమిటీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.